నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని హైడ్రా ఆఫీస్ ముందైతే ఉన్నాం. హైడ్రా ఆఫీస్కు రోజు ఫిర్యాదుల పర్వం అయితే కొనసాగుతుంది. కబ్జా జరిగింది, అలాగే కాపాడండి అంటూ ఈ యొక్క హైడ్రా పనితీరు గుర్తించి కూడా చాలామంది ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత డైరంగుల కృష్ణ గారు అయితే వచ్చారు. ఒక చెరువు కబ్జా జరిగిందని కూడా హైడ్రా రంగనాథన్ అయితే కలిశారు. విషయం ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఎందుకు మీరు చెరువు కబ్జా గురించి చెప్తున్నారు, ఏ చెరువు కబ్జా అయింది, దానికి కారకులు లేరు, అసలు చెరువు ఎంత ఉండే, అసలు కర్మంగట్టు రెవెన్యూ 58 హస్తినాపురం డివిజన్ 58 సర్వే నెంబర్ అలా 11 ఎకరాల 10 ఎకరాల 30 గుంట, అంటే ఒక పావు గుంట తక్కువ 11 ఎకరాలు. ఇది మేము చూస్తుండగా చేపలు తినడం వల్ల చేపలు పడినాం. గవర్నమెంట్ బోల్ రేపించింది. అదేవిధంగా 96లో టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు టెండర్ కూడా అలా పూడక తీయడం టెండర్ కూడా చేయడం జరిగింది. కలెక్టర్కి ఇంటర్వ్యూ చేసి ఆ రోజుల్లో కలెక్టర్ని అడిగితే కలెక్టర్ ఆపండి అని కూడా ఆయన ప్రెస్ నోట్ ఇచ్చిండు. అది గవర్నమెంట్లో ఆయన ఆపిండి అన్న వరకల్లా ఆయనని ట్రాన్స్ఫర్ చేయించేసి ఈ విధంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గజ్జల మసూదన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభావంతో అక్కడున్న రాగిడి లక్ష్మారెడ్డి ఎవరైతే ఉన్నారో మెయిన్ కబ్జాదారు రాగిడి లక్ష్మారెడ్డి, ఆ రాగిడి లక్ష్మారెడ్డి తోటి వీళ్ళు ఎవరైతే సుధీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన ముగ్గురు కలిసి కుమ్మక్కయ్యి 11 ఎకరాల చెరువుని చేపల చెరువు నూర్ఖాన్ కుంట సర్వే నెంబర్ 58 కల్లా భూమిని కొల్లదోసి వాళ్ళని మొత్తం గూడిపేసి బోల్రు తీసేసి బోల్రు గూడిపేసి నైట్ గూడేసి అన్నీ చేసిర్రు. ఇది కొంతమంది స్థానికులమంతా కలిసి దాన్ని ఆపనికపోతే కేసు పెట్టి వాళ్ళని లోపల కూర్చొని పెట్టే ప్రయత్నం కూడా చేసిర్రు. వీళ్ళు ఎవరంటే రాగిడి లక్ష్మారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాబట్టికే ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే హైడ్రా తీసుకొచ్చిందో అది ప్రజల ఆస్తులని కాపాడడానికే ఆయన చేసే ప్రయత్నం. ఈరోజు ప్రజల నుంచి మరి స్పందన వస్తుంది, రాజకీయ పార్టీలతో కూడా బాగా స్పందన వస్తుంది. మాకు కూడా కలిగింది, మాకు అక్కడ సంతోషం కలిగింది. ఏంటంటే రాజకీయంగా చాలా ఏళ్ళ సంది ఉన్నాం కానీ ఏం పని చేయలేకపోయినాం. ఆ ఎమ్మెల్యే ముందల మేము ఏం చేయలేకపోయినాం. కబ్జా చేసి దాని స్థానికుల్ని భయవంతులను చేసి ఆ ప్రకారంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చాలా. ఈ నేపథ్యంలో ఒకవైపు కబ్జా జరుగుతుంటే అధికార వ్యవస్థ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది, అలాగే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ కానీ విజిలెన్స్ వ్యవస్థ కానీ ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించలేదా, ఆ ప్రయత్నం జరగలేదా? మేము మా స్థానికులం అంతా కలిసి అక్కడ ఏదైతే బండ్లు డిస్మెటల్ తెస్తుర్రో ఆ బండ్లను ఆపినందుకు తీసుకుపోయి మమ్మల్ని కేసు పెట్టి బుక్ చేసిర్రు. మా స్థానిక నాయకుల మీద కావచ్చు, ప్రజాప్రతినిధుల మీద కావచ్చు కేసు బుక్ చేసారు. మున్సిపాలిటీ వాళ్ళకు ఎమ్మెల్యే మాట అయిని మున్సిపాలిటీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలే. ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోలే. ఆ రోజు మా నాయన చనిపోయినాడు 2018 మా నాయన చనిపోతే, మా నాయన చనిపోయి నేను మా ఇంట్లో ఉండగా ఎస్ఐ ఫోన్ చేసి నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఇమ్మీడియట్లీ నువ్వు కేసుకు రావాలని ఫోన్ చేస్తే, అరే ఇదేంద్రా కర్మ బాబు, ఇది ఎమ్మెల్యే గారి కర్మ ఉన్నట్టుందని ఎమ్మెల్యే గారికి ఇమ్మీడియట్లీ అప్పుడే ఫోన్ చేసిన. ఎమ్మెల్యే దగ్గర ఉండి నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరి ఏంది నా మీద ఎందుకు బుక్ చేసినట్టే, నువ్వు బండ్లు ఆపినావు, మీరు అంతా కలిసి నువ్వు పోగు చేసి బండ్లు ఆపినావు కాబట్టి నీ మీద కేసు బుక్ చేస్తున్నావు అనే విధంతో మాట్లాడిండు. మాకేమన్నా వస్తుందా? ప్రజలది, అది ప్రజల ప్రాపర్టీని ప్రజలకు ఉంచమని అడిగితే మీరు కేసు బుక్ చేస్తారా అని ఆయననే చాలా లొల్లి పెట్టుకున్న ఎమ్మెల్యే గారితో. ఆ లొల్లి పెట్టుకున్నందుకు నా మీద వెయిట్ వేసి పక్క తొలగించే ఏర్పాటు కూడా చేసిండు. కానీ నేను ఏమంటున్నానంటే రాజకీయం కాదు, ఇక్కడ నేను చేసేది కూడా రాజకీయం కాదు. ప్రజల ప్రాపర్టీని ప్రజలకు చెందేది, ప్రజలు దాన్ని నేను అలా చేపలు తిన్నాం, మేము అందరం చేపలు పట్టుకున్నాం, స్నానాలు చేసినాం. మేమంతా మా చుట్టుపక్కల ఉన్న భూపేష్ నగర్ కావచ్చు, మన జనార్దన్ రెడ్డి నగర్ కావచ్చు, అక్కడ ఉన్న నందనవనం కావచ్చు, వీళ్ళందరం కలిసి మేము చేపలు పట్టుకున్నాం. నీళ్ళు తాగే ప్రయత్నం కూడా అక్కడ నీళ్ళు తాగినాం. మాకు కృష్ణ వాటర్ అప్పుడు లేకుండే 7-8 బోర్లు అలానే నేనే ప్రభుత్వంతో మాట్లాడి మల్రెడ్డి రంగారెడ్డితో మాట్లాడి నేను 8 బోర్లు వేయించిన. ఈ 2009లో అయిన
ఎవరైతే ఉంటాడో ఆయనకి అది చేసిన ఇది సుధీర్ రెడ్డి వచ్చినా కూడా 2 పోలు వేసిండు. వేసి ఇది చూసి ల్యాండ్ అంతా చూసి కబ్జా చేయడం జరిగింది. ఇది మరి హైడ్రా కమిషనర్ గారిని ఒకటే కోరుతున్నాం, మేమందరం కలిసి ప్రజలందరం కలిసి మాకు యథావిధిగా చేపల చెరువుని నూరు కానుకుంటాని ప్రజలకు అంకితం చేయమని కోరుతున్నాం.